వనవాసి 23వ భాగం. శ్రావణ మాసంలో ఒక రోజున ఉత్తర భాగంలో సర్వే క్యాంపులో రాత్రి గడపవలసి వచ్చింది. నా వెంట అమీను రఘువర ప్రసాద్ ఉన్నాడు. అతడు ఇదివరలో సర్కార్ నౌకరీ చేసినవాడు. మోహన్పుర రిజర్వ్ ఫారెస్ట్తోనూ ఈ ప్రాంతపు అరణ్యంతోనూ అతనికి 25-30 ఏళ్ల పరిచయం. సరస్వతీ హ్రదం సంగతి ఎత్తిందే తడవు అతడన్నాడు. బాబూ, అది మాయలమారి మడుగు. అక్కడికి రాత్రివేళ దేవతలు దిగొస్తారు. వెన్నెల రాత్రుల్లో దేవతలు వస్త్రాలు విప్పి ఒడ్డుపక్క రాళ్లపైన ఆరవేసి నీళ్లలోకి దిగుతారు. ఆ సమయంలో ఎవరైనా వాళ్ళని చూడడం సంభవిస్తే అతన్ని మాయబుచ్చి పెళ్ళించి నీళ్లలోకి దింపి ముంచి చంపివేస్తారు. వెన్నెల్లో స్పష్టంగా కనబడుతుంది బాబుగారు. దేవతల ముఖాలు నీళ్లపైన పద్మాల మాదిరిగా కనబడతాయి. నేనైతే ఎప్పుడూ చూడలేదు, కానీ హెడ్ సర్వేయర్ ఫతే సింగ్ ఒక రోజును చూశాడు. ఆ మరునాడు అర్ధరాత్రి వేళ అతను ఆమడుగు ఒడ్డునే అడవిలో వెడుతున్నాడు సర్వే డేరా నుంచి. ఆ మరుసటి రోజు పొద్దుట అతని శవం మడుగులో తేలుతోంది. పెద్ద చేపలు అతని కుడిచేవి కొరికేసాయి కూడా. అటువైపు వెళ్ళకండి బాబు అన్నాడు. ఈ మడుగు ఒడ్డునే ఒకరోజు మధ్యాహ్నం అడవిదారిలో ఒక చిత్రమైన వ్యక్తిని చూడడం తటస్థపడింది. సర్వే క్యాంప్ నుంచి తిరిగి వస్తూ ఒక రోజున మడుగు ఒడ్డు పక్క అడవి బాట వెంట మెల్లగా వస్తున్నాను. అడవిలోకి చూస్తే ఎవరో ఒక మనిషి మట్టి తవ్విపోస్తూ ఏదో చేస్తున్నాడు. మొదట అతను నేల గుమ్మడికాయల కోసం చూస్తున్నాడు అనుకున్నాను. నేల గుమ్మడి తీగ కాసే కాయ. తీగకి క్రిందులో మామూలు గుమ్మడికాయ ఆకారంలో పెద్ద పెద్ద కాయలు పెరుగుతాయి. అవి పైకి కనపడవు. ఆయుర్వేద ఔషధాలకు పనికొస్తుందని దాన్ని చాలా ధరకమ్ముతారు. కుతూహలం కొద్దీ గుర్రం దిగి దగ్గరికి వెళ్ళాను. చూస్తే నేల గుమ్మడి లేదు, ఏమీ లేదు. ఏదో విత్తనం వేసి పైన మట్టి పూడుస్తున్నాడు. నన్ను చూసి కంగారు పడిపోయి లేచి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. వయసు మళ్ళినవాడే. తల నెరిసింది. అతని దగ్గర ఒక గోను సంచి ఉంది. అందులో ఒక పార పైకి కనబడుతోంది. దగ్గరలో ఒక పలుగు నేల మీద పడింది. దాని సమీపంలో విప్పిన కాగిత పొట్లాలు కనబడ్డాయి. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాను. మేనేజర్ బాబు కాదు తమరు అన్నాడు. అవును, నువ్వెవరు? నమస్కారం బాబు, నా పేరు యుగళ ప్రసాద్. తమ లవటులియా పట్వారి బన్వారి పినతండ్రి కొడుకునండి అని చెప్పాడు. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. పట్వారి బన్వారి ఒకసారి మాటల్లో మాటొచ్చి తన పినతండ్రి కొడుకు సంగతి చెప్పాడు. నేనుండే అజామాబాద్ కచేరీలో ఒక గుమాస్తా ఉద్యోగం ఖాళీ పడింది. కాస్త మంచి మనిషిని ఎవరినైనా చూడమని అతనితో చెప్పుంచాను. బన్వారి విచారపడుతూ చెప్పాడు. తన స్వయాన పినతల్లి కొడుకు ఒకడున్నాడని, కానీ అతనిది అదొక చిత్రమైన ధోరణని, నిలకడలేనివాడని, ఉదాసీనంగా ఉంటూ ఉంటాడని చెప్పాడు. అదే లేకపోతే కాయస్థ హిందువుల్లో అటువంటి హస్తాక్షరం ఉన్నవాడు, ఆ పాటి చదువుకున్నవాడు, అంత తెలిసినవాడు ఈ ప్రాంతంలో మరొకడు లేడన్నాడు. ఏ ఏం చేస్తాడేమిటి అని అడిగాను. వాడికి రకరకాల వెర్రెలున్నాయి బాబు. అక్కడ ఇక్కడ తిరగడం ఒక వెర్రి. ఏమీ చేయడు. పెళ్ళయింది, సంసారం చూసుకోడు, అడవుల్లో తిరుగుతాడు. అలాగని సాధు సన్యాసుల్లో కలిసిపోలేదు. అదో తరహా మనిషి అని చెప్పాడు. అయితే ఇతనేనన్నమాట ఆ బన్వారీలాల్ పినతండ్రి కొడుకు. నా కుతూహలం ఎక్కువైంది. అడిగాను, అదేమిటి అక్కడ మట్టిలో బాగుతున్నావు అని. పాపం అతిగోప్యంగా చేస్తున్నాడు. పట్టుబడేసరికి సిగ్గుపడిపోయి నోట మాట రాక చివరికన్నాడు, ఏం లేదండి, ఇదే ఓ విత్తనం. నాకు ఆశ్చర్యం వేసింది. ఏం విత్తనం? ఇది అతని సొంత భూమి కాదు. ఘోరమైన ఈ అడవిలో ఈ మట్టిలో విత్తనం ఇస్తున్నాడా? దానివల్ల అతనికేం ప్రయోజనం ఏమిటని మళ్ళీ అడిగాను. ఇలా చెప్పాడు, చాలా రకాల విత్తనాలున్నాయి బాబుగారు. పూర్ణియాలో చూశాను, ఒక దొరగారి తోటలో. భలే చక్కని విదేశీ లత.
ఎంతో చక్కని రంగు పూలు బాబుగారు. ఇంకా ఎన్నో రకాలు అడవి పూల మొక్కల విత్తనాలున్నాయి. చాలా దూర స్థలాల నుంచి పోగు చేసి తెచ్చానండి. ఇక్కడి అడవిలో ఆ లతలు పువ్వులు లేవండి. అందుకని అవి తెచ్చి ఇక్కడేస్తున్నాను. అవి పెరిగి పెద్దవైనాక 2 ఏళ్లలో నేలంతా పాకిపోతాయండి. అప్పుడు చూడ్డానికి ఎంతో చక్కగా ఉంటుందండి. అతని అభిప్రాయం తెలిసిన తర్వాత అతని పట్ల గౌరవం ఏర్పడింది. పాపం పూర్తిగా నిస్వార్థ బుద్ధితో ఈ విశాల వనభూమి సౌందర్యాన్ని ఇనుమడింపజేయడం కోసం తన డబ్బు, కాలము వెచ్చించి కృషి చేస్తున్నాడు. ఇక్కడ భూమిపైన అతనికి స్వంతం లేదు. ఎంత చిత్రమైన మనిషి! యుగళప్రసాద్‌ని పిలిచాను. ఒక చెట్టు నీడలో ఇద్దరం కూర్చున్నాం. అతను చెప్పాడు, "ఇంతకు ముందు గూడా నేను ఇదే చేస్తున్నాను బాబుగారు. లవటులియాలో అడవి పువ్వులు ఎన్ని రకాలు చూసారో, ఆ పువ్వుల తీగలు గూడా చూసే ఉంటారు. అవన్నీ 10, 12 ఏళ్ల కిందట పూర్ణియా దగ్గర అడవిలోనివి కొన్ని, దక్షిణ భాగల్పూర్‌లో లక్ష్మీపూర్ జమీందారీ కొండలపైన అడవిలోవి కొన్ని నేను తీసుకొచ్చి వేసినవేనండి. ఇప్పుడు ఓహ్! అదంతా పువ్వుల అడవైపోయిందండి. నీకు ఈ పనంటే ఇష్టమా?" లవటులియా అడవి బహు చక్కని అడవి బాబుగారు. అందులో చిన్నవి, పెద్దవి గుట్టల మీద ఇక్కడి అడవిలోనూ కొత్త కొత్త పువ్వులు పూయించాలని నాకు చాలా కాలం నుంచి కోరిక బాబుగారు. ఏం పువ్వులు తీసుకొస్తావు? నాకు దీని మీదికి బుద్ధెందుకు పోయిందో ముందు అది చెప్తాను బాబుగారు. మా ఊరు ధరంపూర్ ప్రాంతంలో ఉంది. మా దేశంలో బండీర పువ్వులు అసలు లేనే లేవండి. నా చిన్నతనంలో పశువులు మేపుకుంటూ కుసీ నది ఒడ్డెక్కి మా ఊరు నుంచి 15 కోసుల దూరం దాకా వెళ్ళేవాడినండి. అక్కడ చూశాను. అడవిలోనూ, మైదానాల్లోనూ గూడా బండీర పువ్వులు ఎంత అందంగా ఉంటాయనుకున్నారు? అక్కడి నుంచి వాటి విత్తనాలు తీసుకొచ్చి దేశంలో వేశానండి. ఇప్పుడు చూస్తే మా దేశంలో రోడ్ల పక్క, ఇళ్ల పెరళ్ళలోనూ, బంజర్లలోనూ అంతా బండీర పువ్వుల అడవేనండి. అది మొదలు నాకెప్పుడూ దీని మీదే మనసండి. ఎక్కడ ఏ పువ్వులుండవో అక్కడ ఆ పువ్వుల మొక్కలు, తీగలు వేయాలి. అదే నా పట్టుదల. జీవితమంతా ఇందుకోసమే తిరుగుతున్నానండి. ఇప్పుడు నాకీ పనిలో బాగా చేదిరిగింది. ఈ దేశంలో అనేక అడవుల్లో ఉన్న రకరకాల అడవి పువ్వులు, చక్కని లతలు, మొక్కల సంగతి యావత్తూ యుగళ ప్రసాద్‌కి తెలుసునని నాకు బోధపడింది. ఇందులో అతనికి విశేష ప్రజ్ఞ ఉందని నిస్సందేహంగా తేలిపోయింది. "నీకు ఎరస్లోకేలా తెలుసా?" అని అడిగాను. దాని పువ్వు, రంగు, వాసన, రూపము వర్ణించేసరికి అతనన్నాడు, "హంసల మాదిరి ఆకారంలో ఉంటుంది అదే గదూ? అది ఈ దేశంలో తేగ గాదండి. పాట్నాలో దొరల తోటల్లో చూశానండి." అతని విషయ పరిజ్ఞానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. స్వచ్ఛ సౌందర్యాన్ని ఆరాధించే సిసలైన ఆరాధకులు ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అడవుల వెంట తిరుగుతూ విత్తనాలు వ్యాపింపజేసి పువ్వులు పూయించడంలో స్వార్థం అణుమాత్రమైనా లేదు. అతను నిరుపేద. అయినా కేవలం అరణ్య సౌందర్యాన్ని ఇనుమడింపచేయడానికే ఈ పరిశ్రమ తాపత్రయము. సరస్వతి కుండీ దగ్గర అడవి లాంటి చక్కని అడవి ఈ దేశంలో ఇంకెక్కడా లేదు బాబుగారు. అక్కడ ఎన్ని మొక్కలు, ఎన్ని చెట్లు. అదిగాక ఆ సరస్సు ఎంత అందంగా ఉంటుందో చూసారా? అయితే ఒక మాట చెప్పండి బాబుగారు. విత్తనం వేస్తే ఇందులో పద్మం బతుకుతుందంటారా? ధరంపూరు పక్క పల్లెటూళ్ళలో చెరువుల్లో తామర పువ్వులున్నాయండి. నేను అనుకుంటున్నాను, ఒక తూడు తెచ్చి ఇందులో వేద్దామా అని. అతనికి సహాయం చేయాలని మనస్సులో సంకల్పించుకున్నాను. ఇద్దరము కలిసి ఈ అరణ్యంలో కొత్త కొత్త రకాల పువ్వులు, లతలు, మొక్కలు వేయాలి. ఆ రోజు మొదలు ఈ పని నన్ను ఏదో మత్తులో ఆవహించింది. యుగళ ప్రసాద్‌కు తిండి గడవడమే కష్టంగా ఉంది. సంసారం గడవడం లేదని నాకు తెలుసును. పెద్ద కచేరీకి వ్రాసి అతనికి రూ. 10 జీతంతో ఒక గుమాస్తా పని ఇప్పించాను అజామాబాద్ కచేరీలో. ఆ ఏడే కలకత్తా నుంచి విదేశీ అడవి పువ్వుల విత్తనాలు, డోవర్స్ నుంచి కొండమల్లె తీగ అంట్లు తెప్పించి, కావలసినన్ని అంట్లు దొక్కించి, సరస్వతి పుష్కరిణి ఒడ్డున అడవిలో వేయించాను. యుగళ ప్రసాద్‌కి ఎంత ఆనందమో, ఎంత ఉత్సాహమో చెప్పతరం గాదు.
అయితే ఈ ఆనందం, ఉత్సాహం కచేరీలో ఎవరి ముందు వ్యక్తపరచకూడదని అతన్ని కట్టడి చేశాను. అతన్ని ఎలాగూ లోకులు పిచ్చివాడనుకుంటున్నారు. నన్ను గూడా అంతే అనుకోగలరు. మరుసటేడు వర్షజలానికి మేం వేసిన లతలు, మొక్కలు ఆ స్థలం అంతటా అద్భుతంగా అలుముకుపోయాయి. పుష్కరిణి ఒడ్డున నేల అతిసారవంతమైంది. మేము వేసిన మొక్కలు అవి అక్కడి వాతావరణానికి, పరిసరాలకు సరిపడినవే. సాటన్ విత్తనాల పొట్లం చిన్నదే ఒక్కటి చాలు. ఆ స్థలమంతా ఆ మొక్కలతో నిండిపోయింది. ఒక్కొక్క పొట్లం మీద పువ్వు పేరు, అది ఎక్కడిదో అన్ని వివరాలు రాసి పంపారు. చక్కని రంగు, చక్కని రూపు గల పువ్వులెంచి వాటి మొక్కలు, తీగల విత్తనాలు వేశాం. వాటిలో వైట్ బీమ్, రెడ్ క్యాంపియన్, స్ట్రిచ్ వార్ట్ బాగా ఏపుగా పెరిగాయి. ఫాక్స్ గ్లో, వుడ్ ఎనిమోన్ గూడా తక్కువగా లేవు. అయితే ఎంత ప్రయత్నించినా డాగ్ రోజ్ కానీ, హనీసకిల్ కానీ బతకలేదు. పసుపచ్చని పువ్వులు పూసే ఒక రకం ఉమ్మెత్త జాతి మొక్కలు తెచ్చి సరస్వతి హ్రదం ఒడ్డున వరుసగా వేశాం. అవి త్వరగానే పువ్వులు పూసాయి. యుగళప్రసాద్ పూర్ణియ అడవిలో నుంచి బైరాలత విత్తనాలు తీసుకొచ్చాడు. మొలక లేచిన 7 మాసాల్లో చూస్తే పొదల మీద, తోపుల మీదికి బైరాలత ఎగబరాకి ఆ అడవంతటా వ్యాపించిపోతోంది. బైరాలత పువ్వులు చూడ్డానికి ఎంత అందంగా ఉంటాయో, అంత చక్కని, మృదువైన సువాసన గూడా ఉంటుంది. హేమంతం తొలి రోజుల్లో ఒక రోజున చూశాను. బైరాలతలు లక్షలాది మొగ్గలు దొడికాయి. ఆ సంగతి చెప్పిందే తడవు యుగళప్రసాద్ చేతిలో కలం పక్కనే బారేసి, అజామాబాద్ కచేరీ నుంచి 7 మైళ్ళ దూరం పరుగుల మీద వెళ్లి చూశాడు. అందరూ అన్నారు బాబుగారు, బైరా ఇక్కడేస్తే తీగలేవనవచ్చు, పాకనవచ్చు. కానీ పువ్వులు మాత్రం పొయ్యదన్నారు. అన్ని తీగలకి పువ్వు రాదుటండి. ఇప్పుడు చూడండి మరి ఈ జాగా ఎలా ఉందో అన్నాడు. ఒక రోజున గనోరి తివారి చెప్పగా విన్నాను. కారో నదికి అవతల తట్టున జయంతి కొండ మీద అడవిలో అద్భుతమైన ఒక అడవి పువ్వు ఉందని. దాని పేరు ఈ దేశంలో దూధియా. పసుపు మొక్క ఆకు మాదిరి ఆకు. అంతే ఎత్తు మొక్క. ఒక్కొక్క మొక్కకి 4, 5 రెమ్మలు మాత్రం ఉంటాయి. ప్రతి రెమ్మకి 4 పచ్చని పువ్వులు పూస్తాయి. చూడ్డానికి చక్కగానే ఉంటుంది. కానీ దాని పరిమళం మాత్రం అద్భుతం. రాత్రివేళ ఎంతో దూరం వరకు దాని సువాసన వ్యాపిస్తుంది. అది ఒకచోట ఒకసారి మొలక వేసిందంటే చాలు, ఇంకా చుట్టుపక్కలంతటా మొక్కలు లేచిపోతాయి. 2, 3 ఏళ్లలో అదే అడవైపోతుంది. అది వినగానే ఇక మనసు ఉండబట్టలేదు. ఈ పువ్వు తీసుకొచ్చి తీరాలి. తివారీ చెప్పాడు. అది వర్షాకాలంలో గాని మొక్కవదని. మొక్క అంటు వేయాలి. నీళ్లు వెంటనే అందకపోతే చచ్చిపోతుంది. డబ్బు దశకం ఇచ్చి యుగళప్రసాద్‌ని పంపాను. అతను బహుప్రయాస మీద జయంతి కొండపైన దుర్గమారణ్యంలోంచి 10, 12 అంట్లు సేకరించి తెచ్చాడు.